హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. ఒక ర్యాండమ్ వ్లాగ్, నిన్నటిది ఇవాళది కలిపి తీశాను. నిన్న ఏంటంటే భీష్మ ఏకాదశి కదండి, మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం అనమాట. చాలా బాగా అలంకరించారండి స్వామిని అయితే మాత్రం. నిన్న కొంచెం లేట్గానే వెళ్ళాము గుడికి. అంటే ఎంత లేట్గా గుడికి వెళ్ళి అక్కడ పూజ అది కంప్లీట్ చేసేసుకున్నామండి. చాలా జనాలు వచ్చారండి. అంటే భీష్మ ఏకాదశి కదా, చాలా జనాలు వచ్చి చక్కగా అక్కడ దీపాలు అవి వెలిగించి, అంటే మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఏమో హస్బెండ్ అన్నారు అష్టలక్ష్మి గుడికి వెళ్దాం కదా అనేసి. అంటే అక్కడ నుంచి టిఫిన్ చేసి అష్టలక్ష్మి గుడికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఆల్రెడీ అప్పటికే 11:30 అయిపోయిందనమాట. సో చాలామంది వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. అదే అనుకున్నాను, బాగా లేట్ అయిపోయింది కదా, ఎవరు ఉండరేమో అని అనుకున్నాను. కానీ జనాలు అయితే మాత్రం ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారండి. మొత్తం దర్శనం అంతా అయిపోయింది బాగా. ఇది నెక్స్ట్ డే అంటే ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే సాంబార్ చేస్తున్నాను. సండే వస్తే యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా, వెజిటేరియన్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సాంబార్ చేస్తున్నాను. దాంతోపాటు హస్బెండ్ ఏమో ఫిష్ తీసుకొచ్చారు. వాళ్ళకైతే ఫిష్ ఫ్రై, ఫిష్ గ్రేవీ చేస్తున్నాను. నేనైతే సాంబార్ చేసుకుంటున్నాను. ఈ ఫిష్ని శుభ్రంగా కడిగేసుకొని మంచిగా దానికి ఉప్పు, కారం, పసుపు, తర్వాత మసాలా అన్నీ నేను ఏంటంటే మర్చిపోయి పసుపు 2 సార్లు వేసేసానండి. అలవాట్లో పొరపాటు అనమాట. ఆల్రెడీ వేసాను ఫస్ట్ స్టార్టింగ్లో పసుపు, మళ్ళీ వేసేసాను. కానీ టేస్ట్ అయితే మాత్రం మంచిగానే వచ్చింది. అంటే స్టార్టింగ్ కొంచెం వేసాను, తర్వాత కొంచెం ఎక్కువ వేసాను. ఫిష్ ఫ్రై చేశాను. తర్వాత ఏంటంటే గ్రేవీ కూడా చేశాను. ఇది కొంచెం ముక్కకి బాగా మసాలా అంతా మంచిగా పట్టేంత వరకు కలుపుకొని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రైకి బాగుంటుంది, గ్రేవీకి కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంతసేపు అలా ఉంచాం అనుకోండి, ఒక 10 to 15 minutes ముక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం పెట్టిన మసాలా అంతాను. చూసారా, బాగా పట్టేసింది. ఇప్పుడు ఏంటంటే మసాలా పేస్ట్ అనేది ఆల్రెడీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను నేను. అంటే బాగా లేట్ అయిపోయిందండి. నిన్న ఎండలో వెళ్ళాం కదా, బాగా హెడేక్ వచ్చింది. సో నైట్ అంతా నిద్రపోలేదన్నమాట. చాలా సఫర్ అయ్యాను నైట్ అంతాను. ఎర్లీ మార్నింగ్ లేచి ట్యాబ్లెట్ వేసుకున్నాను. నైట్ ఏం తినకుండానే పడుకుని పోయానండి. చాలా హెడేక్. మార్నింగ్ లేచేసరికల్లా 8:30 అయిపోయింది. అప్పటికే మార్నింగ్ లేచి కొంచెం రైస్ పెట్టుకొని మజ్జిగన్నం తింటే కొంచెం బాడీ కూల్గా ఉంటుంది కదా అనేసి రైస్ తిన్నాం అనమాట. మజ్జిగన్నం తినేసి ఈ కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికల్లా 1 o'clock అయిందండి. ఫాస్ట్గా చేయడం వల్ల ఒక పిచ్చి పని చేశాను, చేయి కట్ చేసేసుకున్నానండి. బాగా అంటే జస్ట్ నార్మల్గా కట్ అయిందని అనుకున్నాను, కానీ బాగా డీప్గా కట్ అయిపోయిందండి. చాలాసేపు పసుపు పెట్టినా బ్లడ్ అయితే ఆగలేదు. అంటే కొంచెం హరీబరిగా చేస్తే అలాగే ఉంటుందండి పని. హస్బెండ్ బయటకు వెళ్ళారు, వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చేసేద్దాం కదా అనేసి త్వరగా చేసేస్తున్నాను. అప్పటికే మసాలా పేస్ట్ అది రెడీ చేసి ఉంచాను, సో త్వరగా చేయగలిగాను దానివల్ల. ఇప్పుడు ఈ బుర్రాలు తోకలు ఉంటాయి కదండి, అవేమో గ్రేవీ చేసేస్తున్నాను. మధ్యలో ముక్కలు, కొన్ని తోక ముక్కలు కలిపి అవి ఫ్రై చేస్తున్నాను అనమాట. అంటే 2 ఉంటాయి కదా అన్న లెక్కలు అనమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఫ్రై సింపుల్గా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవడమే కదా, అలా ఫ్రై చేసేసి మసాలా వేయిస్తున్నాను. ఇంకో పక్కేమో ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నానండి. ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంబార్ చేద్దాంలే అని, ఎందుకంటే నాన్ వెజ్ మళ్ళీ కలిసిపోతుందేమో అని భయం కొద్ది అనమాట. నేను తినను కదా ఇవాళ నాన్ వెజ్, అందుకోసం సాంబార్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాలోని మంచిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఫిష్కి ఆల్రెడీ పట్టించి ఉంచాను కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫిష్కి ఏంటంటే చిన్న చింతపండు రసం వేసానండి, అంటే ముక్క విడకుండా ఉంటుందని. ఆ తర్వాత అది ఆ గ్రేవీ అనేది ఇంకో దానికి షిఫ్ట్ చేసి ఇంకో పక్కేమో సాంబార్ కోసం ఆ ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేస్తున్నప్పుడే ఫింగర్ అనేది కట్ అయిపోయిందండి. అంటే పప్పు ఆల్రెడీ ఉడికించేసాను కుక్కర్లోని. ఆరోగ్యవనం పప్పు అయితే వండుతున్నానండి. ఇది చాలా మంచిదండి, అంటే తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్క పప్పు అనమాట. అంటే పాలిష్ లేదనమాట, చాలా మంచిది కూడా, టేస్టీగా ఉంటుందండి. ఉట్టి పప్పు అయినా సరే తినేవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అదొక రకమైన కమ్మదనం వస్తుంది అనమాట ఈ పప్పులోని. చాలా రోజులు అయింది కదా కుక్ చేసి అనేసి ఆ సాంబార్
ఈ ఆరోగ్యవనం పప్పుతోనైతే చేస్తున్నాను అనమాట. చూసారా ఫింగర్ ఎలా కట్ అయిపోయిందో, బాగా డీప్ అంటే ఆ నెయిల్ లోపల కట్ అయిపోయిందండి. బ్లడ్ ఎంతకి ఆగలేదు తెలుసా, నాకు చాలా భయం వేసింది. అప్పుడు వెంటనే కొంచెం కడిగేశాను, వాటర్తో కడిగేసి కొంచెం పసుపు పెడదాము అనేసి పసుపు పెట్టానండి. అంటే మనం కిచెన్లో వెంటనే దొరికేది అదే కదా, దట్టు పసుపు కొంచెం యాంటీబయాటిక్ కదా మంచిది అనేసి వెంటనే పసుపు పెట్టేశాను. అంటే నేను అనుకున్నాను చిన్నదే కట్ అయిందని, కానీ బాగా డీప్గా కట్ అయిపోయిందండి. ఆల్రెడీ ఆ ఫింగర్ నాకు చిన్నప్పుడు దెబ్బ తగిలిందండి. సో అందువల్ల కొంచెం డెలికేట్గా ఉంటుందండి ఆ ఫింగర్ మాత్రం, దానికే కట్ అయిపోయింది అనమాట. చూసారా, ఇప్పుడు కట్ చేస్తున్నప్పుడు కూడాను దానికే తగిలేసేది అనమాట, తగిలేసి మళ్ళీ బ్లడ్ వచ్చేసేది. ఇది కొంచెం 2 రోజులు తగ్గే వరకు పెయిన్ మాత్రం బాగా ఉంటుందండి. చాలా డీప్గా కట్ అయిపోయింది, ఇంత డీప్గా కట్ అయిపోయిందని నేనైతే అనుకోలేదు. ఒకదాన్నే ఉన్నాను, దట్టు ఏంటంటే ఇంత బ్లడ్ వస్తున్నప్పుడు చాలా భయం వేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకో పక్క ఏంటంటే అది గ్రేవీ రెడీ అయిపోతుంది, అది అలా సిమ్లో పెట్టేసాం అనుకోండి, రెండు అలా అయిపోతూ ఉంటాయి. ఈ పక్క ఏంటంటే సాంబార్ కోసం అన్ని ముక్కలన్నీ కట్ చేసి వేసుకున్నాను, ఇందులో జొన్నపొత్తులు కూడా వేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారండి సాంబార్లోని జొన్నపొత్తులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అంటే స్వీట్ కార్న్ కాదు, నార్మల్ దేశవాళీ ఉంటాయి కదా, అవి వేసుకొని ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను ఏంటంటే ఇప్పుడు వంకాయ, టమాటా, క్యారెట్, జొన్నపొత్తులు వేసానండి, చాలా బాగుంటుంది టేస్టీగా. అది కొంచెం గ్రేవీ చేస్తున్నాను కదని కొంచెమే చేశాను సాంబార్ అయితే మాత్రం ఇవాళ. బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు చింతపండు రసం అయితే వేస్తున్నాను. చూసారా ఫింగర్ ఏదైనా ఆ ఫింగర్కే తగిలేస్తుంది, మిడిల్ ఫింగర్ కదండి, ఫాస్ట్గా తగులుతుంది అనమాట దానికి. మళ్ళీ దానికి ఇప్పుడు చింతపండు తీస్తున్నప్పుడు తగిలేసి మళ్ళీ బ్లడ్ చూసారు ఎలా వచ్చేస్తుందో. పసుపు పెట్టాను ఆల్రెడీ, అయినా సరే వచ్చేస్తుంది. చూసాము బాబోయ్ బాగా కట్ అయిపోయిందని నేను అనుకున్నాను. మమ్మీతో చెప్తే మమ్మీ అన్నారు టీటీ వేయించుకోవాలి అనేసి. ఈవినింగ్ వెళ్ళి వేయించుకోవాలండి. చూసారు ఎలా బ్లడ్ వచ్చేస్తుందో. అంటే చాలా భయం వేసింది చూడగానే, అస్సలు పసుపు పెట్టినా కంట్రోల్ అవ్వలేదండి బ్లడ్ అయితే మాత్రం. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి, కిచెన్లో ఉంటాం కదా, అన్నీ చాప్ చేసేటప్పుడు కాలుతాయి, కోసుకుంటాయి, ఇవన్నీ కామనే. కానీ బాగా డీప్గా కట్ అయిందండి వాళ్ళైతే మాత్రం. ఆ తర్వాత ఏంటంటే సాంబార్ మరిగిపోయిందండి, దానికేమో తాలింపు వేసేసుకుంటున్నాను. సో ఈరోజు కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఇంగు వేసి తాలింపు వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగు వేసుకొని తాలింపు వేసుకుంటే. అరోమా అనేది నాకు చాలా ఇష్టం అనమాట, పులిహోరలో, సాంబార్ ఇలాంటి వాటిలో ఇంగు వేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. ఈ ఆవిరి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, మీదకి తుల్లిపోతాయి. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, జాగ్రత్తగా ఉంటాను అనమాట ఈ టైంలోనే. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.